హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. లేచారా ఫ్రెండ్స్? లేవలేదా? నేనైతే లేచాను, వంట చేశాను. వంట అయితే అయిపోయింది. ఇంకా టైం 5 అవుతుంది. నా వాకింగ్ టైం అవుతుంది. మొత్తానికైతే బయటకైతే వెళ్తున్నా. ఎంత చీకటిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్య చలికాలం కదా, ఎవ్వరు కనబడట్లే, వాకింగ్ ఎవ్వరు రావట్లేదు. నాకేమో ఒక్కరోజు వాకింగ్ చేయకపోయినా కూడా ఏందో లాగా ఉంటుంది. ఆ రోజంతా డల్గా అట్లా అలవాటైపోయి ఏందో అనీజీగా ఉంటుంది. వాకింగ్ చేస్తేనే మంచి యాక్టివ్గా ఉంటాం ఫ్రెండ్స్. మీరు కూడా అబ్జర్వ్ చెయ్యండి. మీరు కూడా వాకింగ్ కంపల్సరీ. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. మనం ఏదో ఒక టైం మన ఆరోగ్యం ముఖ్యం కదా, ఏదో ఒక టైం ఆరోగ్యం చూసుకోవాలి. కాబట్టి నేనైతే పొద్దున అరగంట, సాయంత్రం అరగంట కంపల్సరీ చేస్తాను అన్నమాట. చూసారా, ఎవ్వరు లేరు, ఒక్క పురుగు కూడా లేరు. అయినా కూడా అలవాటైపోయింది నాకు. ఒక్కదాన్ని వెళ్తేనే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ముచ్చట్లు అవి పెడితే అస్సలు అవ్వదు. అందుకే ఎక్కువ పొద్దున్నే వెళ్ళిపోతాం. ఇంకా మాకు గుడి దగ్గరే కదా, గుడి మాత్రం 4 గంటల నుండే లేచి ఊడ్చుళ్ళు, సౌండ్లు వినబడుతుంటాయి, పాటలు అవి పెడుతుంటారు. అట్లా ఏం భయం ఉండదు. ఇంటి నుండి గుడి వరకు అయితే ఏం భయం ఉండదు. ఆ పార్క్ దగ్గరికి రాగానే కొంచెం తర్వాత మళ్ళీ రోడ్డుకి, అట్లా ఏమంతా అనిపించదు. అందరి ఇళ్ళల్లో లైట్లు అయితే వెలుగుతాయి. ఇంకా ఫాస్ట్గా చేసేస్తా. ఒక 1/2 అవర్లో పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్స్ వేసేస్తాను అనమాట. గుడి మాత్రం ఈరోజు లేట్గా తీశారు. ఇప్పుడు గేట్ తీశారు. నా 2nd రౌండ్ అవుతుంది. ఇంకా ధనుర్మాసం పూజలన్నీ మొన్నటితో లాస్ట్ అయిపోయినాయి కదా. గోదావరి కళ్యాణం 14th. ఇంకా జనాలు కూడా ఎవరు వస్తలేరు. గుడికి వచ్చే వాళ్ళైనా 5 తర్వాత వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కనబడట్లేదు. ఇంకా నేనైతే మంచిగా వాకింగ్ అయితే అయిపోతుంది. నాదైతే ఫాస్ట్గా చేసేస్తున్నా. పొద్దున్న నడిచినంత సాయంత్రం నడవలేము. అందుకే పొద్దున 1/2 గంట నడిచినా సరే ఫ్రెండ్స్, పొద్దున నడవడానికి ప్రయత్నం చేయండి మీరు. అప్పుడు ఫ్రెష్గా ఉంటాం కదా. ఎంత స్పీడ్ నడిచినా మనకి ఏమీ అనిపించదు అసలు. నడిచినా కొద్దీ నడవబుద్ధి అవుతుంది. అది పొద్దున పొరపాటున మిస్ అయ్యి సాయంత్రమే గంట చేద్దామంటే అస్సలు అవ్వదు. నాకైతే అలవాటు అయ్యో ఏమో మరి తెలియదు. కానీ మొత్తానికైతే నా వాకింగ్ అయిపోతుంది. ఇంకా వెళ్ళి కాసేపు యోగా చేసుకొని అటు ఇటు ఒక 1/2 అవర్ ఆగి టీ తాగేసి ఇంకా మెల్లగా అట్లా కూర్చునిపోతాను. ఒక్కోసారి పడుకోవడం అంటే మామూలుగా ఇంకా 4కి లేస్తాను కాబట్టి మళ్ళీ 7 నుండి 8 వరకు ఇంకేం పని ఉండదు కదా. ఒకరు పోతే ఒకరు ఉంటారు మా ఇంట్లో. ఇంకా వాళ్ళ టిఫిను ఏదో ఒకటి. ఇంక 7 వరకు మళ్ళీ 1 గంట అట్లా గడిచిపోతుంది అన్నమాట నాది పొద్దునైతే. మీరు 6కి లేస్తారే ఫ్రెండ్స్? ఇక అందరూ ఇంక ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా, మండే వరకు. ఇంకా రేపు ఒకరోజు అయిపోతుంది. చూస్తుండగా అయిపోతుంది. సెలవులు అంటాము. మొత్తానికైతే నా వాకింగ్ ఇలా జరిగింది. ఇంకొక రోజు సెల్ పట్టుకొని వెళ్తా. ఏదో అట్లా వీడియో తీసుకోవచ్చు. అట్లా ఆ విధిలో భయం అనేది పోతుంది. ఎవరు నడవరు కదా, ఎవరు లేరు అనేది పోతుంది అనమాట. అందుకు ఒక్కోసారి సెల్ తీసుకొని వెళ్తాను. అప్పుడప్పుడు నాకు తీయాలనిపించినప్పుడు తీస్తాను వీడియో. రోజు ఏం తీయను, ఎప్పుడన్నా తీయాలనిపించినప్పుడు తీస్తాను అనమాట.
మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఖచ్చితంగా వాకింగ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.